మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మీకు తెలియని ఎన్నో అంశాలని, నాకు మాత్రమే తెలిసిన ఎన్నో కోణాలని వైబ్రేషన్స్ తోటి సమాహారం చెప్పి సమాయత్తం చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆల్వేస్ అండి, నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు. భగవత్వర ప్రసాదము. నాలెడ్జ్ ఎవరి సొత్తు కాదండి. సంపాదించేద్దామంటే వచ్చేది, వస్తుందంతే అది. అలా వచ్చిన వాటిల్లో కొన్ని విషయాలు. చాలామంది 1వ తారీఖు పుడితే అబ్బా అద్భుతం, ఆదివారం పుట్టేస్తే అయ్యయ్యో మహాద్భుతం, రవిహోర్లో పుట్టాడు ఇంకేంటి మహర్జాతకుడు. ఇవన్నీ ఎక్కడైనా ఎప్పుడైనా కరెక్ట్ అయ్యాయండి? ఎందుకో తెలుసా? ఈ 1వ తారీఖు, ఈ ఆదివారం, ఈ రవిహోరలో అసలు శక్తి 1 అనేది మైనస్లో ఉంటుంది. అందుకని జరగదు. వీటిని వీక్ వైబ్రేషన్ నెంబర్స్ అంటామండి. అందుకని జరగవు. 2లో పుడితే అమితాబ్ బచ్చన్ అంట 2 సోమవారమే పుట్టాలంట. అది కూడా 5 గంటల 6 నిమిషాలకి మాత్రమే పుట్టాలి. ఎక్కడ జరుగుతుందండి ఈ లెక్కంతా? జరిగినప్పుడు నిజంగా ఇంకో అమితాబ్ బచ్చన్ రాక తప్పదు. ఎందుకు రారు ఇంకో అమితాబ్ బచ్చన్? ఎందుకు సచిన్ టెండూల్కర్ రిపీట్ కాడు? అందాక ఎందుకండి? ఎందుకు జవహర్లాల్ నెహ్రూ మళ్ళీ ఇంతవరకు ఆ వైబ్రేషన్ రాలేదు అంటే ఇవన్నీ యూనివర్స్ లెక్కల్లో పుట్టల కొద్దీ ఉంటాయండి. ఏమో అక్కడ ఏ మాస్టర్ కంప్యూటర్ ఉందో, సూపర్ కంప్యూటర్ ఉందో నాకైతే తెలీదు. రిపీట్ మాత్రం ఉండదండి వీటిల్లో. మా సబ్జెక్టుకి సంబంధించి ఉన్నంత వరకు పైథాగరస్ రిపీట్ కాలా. ఎన్ని శతాబ్దాలైనా సరే రిపీట్ కాదు. ఖీరో మళ్ళీ పుట్టడం అసంభవం అండి, అసాధ్యం, జరగదు. పూర్వజన్మ వాసన లేనిదే ఒక వ్యక్తి న్యూమరాలజిస్ట్ కాలేరు. ఓ పుస్తకం చదివి తయారైన న్యూమరాలజిస్టు లెక్కలు వస్తాయేమోనండి, మించి ఆలోచన రాదండి. ఒక లెక్క మనం చేస్తుంటే మనకి ఎక్కడి నుంచో ఒక ఆర్డర్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే వెరీ స్ట్రాంగ్ వైబ్రేషన్స్లో పుట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకోటి చూద్దామండి. వెరీ వీక్ నెంబర్స్లో మీకు ట్యూస్డే, దీనికి 2 భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి. ట్యూస్డే అంటే కొంతమంది 3 వేస్తారు, కొంతమంది 9 వేస్తారు, కొంతమంది 6 కూడా వేసుకుంటున్నారు. ఎవరి లెక్క వాళ్ళది. ఈ లెక్కలన్నీ యూనివర్స్కి సరిపోలేవు కాబట్టి ఇక్కడ మీరు ట్యూస్డేకి 3 అని ఇచ్చిన వీక్, ఇదే ట్యూస్డేకి మీరు 6 అని ఇచ్చిన చాలా వీక్ వైబ్రేషన్. ఇక్కడ ఇదే ట్యూస్డేకి మీరు 9 అని ఇచ్చిన వర్కౌటే కాదండి. అందుకే 9వ తారీఖు పుట్టాము, మేమెందు లీడర్స్ కాలేదు అని చెప్తున్నారు చూడండి. 9వ తారీఖున పుట్టామండి, మేము నావీ కానీ ఆర్మడ్ ఫోర్సుల్లోకి వెళ్ళలేదు, మా లైఫ్ నార్మల్గా ఉంది. రహస్యం అర్థమైందా అండి? మీరు పుట్టే గంటలో వైబ్రేషన్ నెంబర్ ఉంది, మీరు పుట్టే వారంలో వైబ్రేషన్ నెంబర్ ఉంది. ఇఫ్ వీక్ వైబ్రేషన్లో మీరు జన్మించినట్లయితే 9 ఏమీ చేయదు. ఇదే రహస్యం. లెక్కలు కనుక్కోవాలండి. ఇంతకు ముందు ఉన్న న్యూమరాలజీ లెక్కలన్నీ కూడా వైబ్రేషన్స్ వచ్చే వరకు ప్రతిదీ తప్పే అయిపోయిందండి. చాలామంది నన్ను అడిగిన ప్రశ్నకి ఇదే సమాధానం. మేడం మీరు పైథాగరస్ ఎందుకు ఫాలో కారు? బికాజ్ ఆఫ్ వైబ్రేషన్స్. మేడం మీరు చాలెంజింగ్ సిస్టంలో ఎందుకు లెక్క వేయరు? బికాజ్ ఆఫ్ వైబ్రేషన్స్. మీరు లెక్కేసుకోండి, నాకు అవసరం లేదు. ఐ హ్యావ్ వైబ్రేషన్స్ అండి. అద్భుతమైన లెక్కలు, అద్భుతమైన సొల్యూషన్స్. అర్థమైంది కదండి వీక్ వైబ్రేషన్స్. మరొకటి ఉందండి, ఇది ఫ్రైడే. ఫ్రైడే అనగానే కళ్ళు మూసుకుని 6, బికాస్ శుక్రుడు కాబట్టి. మరి 6కి యూవీడబ్ల్యూ నెంబర్స్ ఎందుకు వచ్చినాయండి? యూకి శుక్రుడికి ఏమిటి సంబంధం? వీకి ఏమిటి సంబంధం? వీకి కానీ 6కి కానీ పోలికుందా? ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయండి, ఇక్కడ వెతకండి, సెర్చ్ చేయండి, బుర్రకి పదును పెట్టండి. అప్పుడు తెలుస్తుంది ఫ్రైడేకి ఏ సంఖ్య ఇవ్వాలి. నన్ను అడిగి నేర్చుకోవటం కాదు. సో అందరు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చానని అనుకుంటున్నానండి. కీరో మీరు ఫాలో అవ్వండి, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. పైథాగరస్ ఫాలో అవ్వండి, నేను వైబ్రేషన్స్ని ఫాలో అవుతాను. నా కరెక్షన్ అంతా వైబ్రేషన్స్ మీదే ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో అద్భుతమైన అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.